వీలైన వాళ్ళందరూ మోకరించండి అమ్మా, వీలైన వాళ్ళందరూ మోకరించండి. మోకరించలేని ఎడల నిలబడదాం. ప్రభువా, ఈ రోజును బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరినీ ప్రభువా నువ్వు ఉట్టి చేతుల్లో పంపించకుండా ఆనందముతో శాంతి సమాధానముతో వర్ధిల్లేలాగున మమ్మల్ని అందరినీ దీవించడానికి ఇక్కడికి మమ్మల్ని అందరినీ పిలుచున్నాం. రాబోతున్న బిడ్డలను ప్రయాణంలో సహాయం వచ్చాను ప్రభువా. వచ్చిన మా అందరినీ కూడా నా తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచి మహిమపరిచే కృపను మా అందరికీ దయచేయమని. తండ్రి వందనం. అందరం చేతులు ఇద్దామని, రెండు చేతులు ఉన్నాయి మనకి, గట్టిగా పైకెత్తాలి దయచేసి. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా ఆరాధన. మనం అందరం లేద్దాము. ఒక్కసారి లేచి దేవుడి సన్నిధిలో నిలబడుతూ, ఇది ఏ నెల అండి? ఇది ఏ మంత్? ఏ నెల? జూలై నెల. ఎస్, ఈ జూలై నెల ప్రత్యేకత ఏంటి? మన కన్నతలైన కథోలిక శ్రీ సభ ఈ నెల రోజులు మొత్తం కూడా కొనియాడుతుంది. ప్రత్యేకత ఏంటి? యేసునాథుని తిరు రక్తం, ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ కి మన కన్నతలైన కథోలిక శ్రీ సభ ప్రత్యేకముగా ఈ నెల రోజులు ఎక్కువగా కొనియాడుతుంది. ఎందుకు అని అంటే, మనందరికీ కూడా యేసయ్య యొక్క రక్తాన్ని మనం మర్చిపోతాం, రక్షణ ఉంది అనే విషయాన్ని మర్చిపోతాం. మన కుటుంబ పరిస్థితిని బట్టి, మన స్థితిగతుల్ని బట్టి ఆ యొక్క సమస్యల మీద మనము దృష్టి నిలుపుతాము. కానీ యేసయ్య శిలువ మీద నా కొరకు మరణించాడు, తన రక్తాన్ని కార్చాడు అని మనలో చాలా తక్కువ మంది ఎన్ని సమస్యలున్నా కూడా దేవుడి వైపు చూసేది. అవునా కాదా? ఇప్పుడు ఈ క్షణంలో మనం అందరం దేవుడి దేవాలయంలో ఉన్నాము. వచ్చినప్పటి నుండి ఒక 10 నిమిషాలు అయిండొచ్చు. 10 నిమిషాల్లో దేవుడి గురించి ఆలోచించామా? మన సమస్యల గురించి ఆలోచించామా? అవునా కాదా? మన సమస్యల గురించి ఆలోచించామా లేదా? గట్టిగా తప్పట్లు కొడదాం ఎవరైతే ఆలోచించారు. ఎస్, ఇది నిజం. అంటే ఇంట్లో ఉన్నప్పటికీ మనము అదే ఆలోచన, బయటికి వచ్చినప్పటికీ మనకి అదే ఆలోచన, చర్చిలోకి వచ్చినప్పటికీ మనకి అదే ఆలోచన. దేవుడు అన్ని వేళలా ఉన్నాడు. కానీ దేవుడి దేవాలయానికి మనం ఎందుకు వస్తామంటే, 2 లేక 3 కూడి ఏక మనస్కులమై ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు ప్రార్థన వింటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవదేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో దేవదేవుడు అంటున్నాడు, ఎక్కడైతే 2 లేక 3 నా నామములో ఒక దగ్గరికి వచ్చి, కండిషన్ ఉంది అక్కడ. ఏం కండిషన్? ఏక మనస్కులమై. కాబట్టి మనం అందరం కూడా ఏక మనసుతో ప్రార్థించడానికి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయాన్ని అడుగుదాం మనం అందరం. ఎందుకంటే మనందరికీ తెలుసండి, ఈ యొక్క జూలై 31 ఈరోజు, అవునా? రేపు ఆగస్టు 1. జూలై నెల మొత్తం 31 రోజులు ఎంతోమంది చచ్చిపోయారు. 31 రోజులలో ఎంతో మంది వరదలు వస్తూ ఉన్నాయి. అస్సాంలో అయితే అండి భయంకరంగా ఉంది పరిస్థితులు. నైజీరియాలో రీసెంట్ గా చూస్తే 360 మంది చనిపోయారు. కానీ మనం మాత్రమే దేవుడి దేవాలయంలో ఉన్నామంటే ధన్యులం. అవునా కదా? దేవుని ఆశ్రయించిన వాళ్ళం మనం అందరం కూడా ధన్యులం. కాబట్టి మనల్ని అందరినీ దేవదేవుడు సజీవ లెక్కలో ఉంచిన రీతిని బట్టి దేవుడికి మహిమ చెల్లించిన. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో మరి దేవుడికి కృతజ్ఞత చెల్లించాలిగా మనం అందరం. ఆ కృతజ్ఞత పూర్వకమైన హృదయం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తేనే వస్తుంది. ఎందుకంటే మనం అందరం కురుముదలలో ఉన్నామండి, భయములో ఉన్నాము, బాధలో ఉన్నాము, ఆందోళనలో ఉన్నాము. ఇంకెందుకులే ఈ ప్రార్థన, ఇంకెందుకులే ఈ జీవితం, ఎంత చేసినా ఏం లాభం లేదు, దేవుడికి సేవ అన్నట్లుగా మనలో చాలా మంది ఆలోచిస్తున్నాం. కాబట్టి దయచేసి అందరం కళ్ళు మూసుకోండి. ఒకసారి అందరం కళ్ళు మూసుకుందాం. హృదయం మీద చేయబెట్టుకుందాం. ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, అయా నీ నామములు అడిగితే నా తండ్రి ఏదైనా ఇస్తాను. తండ్రి యోహాను సువార్త 14:14 ప్రకారం యేసు నామంలో మేము అడుగుతున్నాము నా తండ్రి.
అపోస్తులందరూ కలిసి ఏక మనస్కులై అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనములోన తండ్రి వారందరూ ఏక మనస్కులైన తండ్రి పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపములో నాలుక రూపములో దిగి వచ్చినట్లుగా యేసు రక్తములో తండ్రి మా హృదయాలు కడగబడి తెరవబడునుగా కదా తండ్రి. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ అని చెప్పండి మా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం ప్రకారము లిదియా హృదయాన్ని విప్పిన ప్రభువా యేసు రక్తంలో మా హృదయాలు కడగబడి తెరవబడునుగా కదా తండ్రి. ఆమేన్ హల్లెలూయా. జకరియా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారము నీ అగ్ని కంచ రక్తపు శిబిరము రక్తపు కోట మా అందరి చుట్టూరా కూడా తండ్రి ఈ సమయంలో యేసు నామములో ఉండునుగా కదా తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మా అందరికీ ప్రభువా కృతజ్ఞత పూర్వకమైన హృదయాన్ని దయచేస్తున్నామని విశ్వసిస్తూ 2 చేతులు ఎత్తుతూ దేవాది దేవుడికి కృతజ్ఞత పాట పాడుతూ దావీదు వలె నాట్యమాడుతూ మనం అందరం దేవుని స్తుతించినట్లయితే ఆనందం దేవాది దేవుడు ఇస్తాడు. ఆమేన్ హల్లెలూయా. థాంక్యూ జీసస్. ప్రైజ్ జీసస్. వి అడోర్ యు జీసస్. అయ్యా మా అందరి హృదయాల్లో వేచి చేసి వచ్చిన ప్రభువా నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి మాలో ఉన్న ప్రతి భారాన్ని ప్రతి యొక్క బాధను అన్నిటినీ నీ మీద మోపే కృపను మాకు దయచేయండి ప్రభువా. అయా ఈ సమయంలో తల్లి మరియ మధ్యస్థ ప్రార్థన ద్వారా మేమందరం అడిగచ్చు దేవవర ప్రసాదముల చేత నిన్న మరియమ్మ వందనము. ఏళ్ళ వారు మీతో ఉన్నారు, స్త్రీలందరూ ఆశీర్వదింపబడిన వారు మీరు, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు మీరు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరం కూర్చుందాం. మధ్య మధ్యలో పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినట్లుగా పరిశుద్ధమైన దేవుడి యొక్క పాటలు కూడా పాడుకుంటూ దేవుడు ఆనందించడానికి ఈరోజు మనందరినీ దేవాదేవుడు ఇక్కడికి పిలిచినాడు. కాబట్టి రాని బిడ్డల గురించి ఆలోచించొద్దు. నా కుటుంబంలో నా భర్త రాలేదు, నా కుటుంబ సభ్యులు రాలేదని ఆలోచించొద్దు. దేవుడు మనల్ని పిలిచాడంటే మనల్ని మార్చాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనమందరము ఈరోజు ఒక గొప్ప పునీతుడి యొక్క పండుగ కొనియాడుతున్నాము. ఆ పునీతుడి పేరు అక్క చెప్పండి అయ్యా. సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా. పునీతుడి యొక్క పండుగను ఈరోజు మన కన్నతైన కథోలిక శ్రీ సభ కొనియాడుతూ ఉంది. ఇన్యాస్ వారు అనగా అర్థం ఏమిటి? మన పేరుకి అర్థం తెలుసా? ఇప్పుడు జ్యోతి ఉంది, జ్యోతి అనే పేరు ఉంది. మన పేరుకి అర్థం తెలుసా? జ్యోతి. జ్యోతి అంటే అర్థం ఏంటి? వెలుగు. వెలుగు. జీసస్ అంటూ ఉన్నాడు, దేవుడు అంటూ ఉన్నాడు మనందరితో, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. మనందరి పేర్లకు తగ్గట్టుగా ఈ రోజు మనం జీవిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన ఈ ఇన్యాస్ వారి యొక్క పేరుకి అర్థం ఏంటి అంటే అగ్ని జ్వాల. ఏది చెప్పండి? అగ్ని జ్వాల. దేవుడి సన్నిధిలో మనం అందరం నేర్చుకునే వాళ్ళం, నాతో సహా మనం అందరము కూడా నేర్చుకునే వాళ్ళం. కాబట్టి నేర్చుకోవడానికి దేవుడి యొక్క వాక్యాన్ని వినడానికి మనం వచ్చాము. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని మనం చూడొద్దు, మనల్ని మనంగా దేవుడికి సమర్పించుకుందాం ఈ రోజున. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇందాక తల్లి చెప్పినట్లుగా ఇది పరిశుద్ధమైన శుక్రవారం. అవునా? ఈ రోజు ప్రత్యేకత ఏంటి? ఇందాక ఆంటీ చెప్పారు కదా, సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. యేసునాథుని తిరు హృదయానికి సమర్పించబడుతున్న రోజు. ఎవరిని? మనల్ని. ఎవరిని? మన కుటుంబాలని. అవును, యేసయ్య తిరు హృదయానికి ఎందుకు మన హృదయాలని మన కుటుంబాలను సమర్పించాలి? అవునండి, ఈ లోకంలో అందరికీ యేసయ్య హృదయం గురించి తెలియదండి. అనిలకు తెలుసా? తెలీదు. వేరే మతస్థులు, మన సహోదరి సహోదరులకు వాళ్ళకి తెలుసా? తెలీదు. ఓన్లీ క్రైస్తవులకి మాత్రమే యేసునాథుని యొక్క తిరు హృదయం యొక్క గొప్పతనం తెలుసు. తిరు హృదయం అనగా ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. అయ్యా మనం అందరం చిన్నపిల్లలం, దేవుడి సన్నిధిలో ఆన్సర్ చెప్పాలి. తిరు హృదయం అంటే ఏంటి? హృదయం దేనికి గుర్తుగా ఉంది? చెప్పండి నాన్న. చిన్నపిల్లలు మీరు ఉన్నారు కదా, మీకు తెలిసే ఉంటుంది. చెప్పండి.
ప్రేమ, చిన్నపిల్లలు చెప్తున్నారండి ప్రేమ అని. హృదయం దేనికి గుర్తుగా ఉంది? ప్రేమకి గుర్తుగా ఉంది. కాబట్టి ఈరోజు మన భారాలు, మన బాధలు, మన ఆందోళనలు, మన సమస్యలు ఇవన్నిటి గురించి మనం ఆలోచిస్తున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా అండి? నా హృదయము ఈరోజు దేనితో కట్టబడి ఉంది? నా హృదయము ఈరోజు ఏ ఆలోచనతో నింపబడి ఉంది? ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవాతి దేవుడి యొక్క హృదయాన్ని మనం చూస్తున్నాము. ఇన్యాస్ వారు అనగా అర్థం ఏంటి పేరు కంటే? మండే అగ్ని జ్వాల, సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. మనం డివైన్ మర్సీ ప్రేయర్ చేసేటప్పుడు యేసునాథుని తిరు హృదయం నుండి గష్ ఫోర్త్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ జీసస్, ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ అని, అది యేసునాథుని తిరు రక్తమని, యేసునాథుని జీవ జలమని మనం కొనియాడుతున్నామా లేదా? దాని ఔన్నత్యం మనకు తెలియకపోతే, దేవుడి యొక్క ప్రేమ గొప్పతనం తెలియకపోతే, మనం తరతరాల నుంచి ఒకవేళ క్రైస్తవమే అయినప్పటికీ, తరతరాల నుంచి కథోలిక శ్రీసభలో ఉన్నప్పటికీ కూడా మనలో ఆనందం ఉండదు. పక్కల గురించి చెప్పట్లేదండి దేవుడు, మన గురించి చెప్తున్నాడు. నీలో నీకు ఆనందం ఉండదు, నాలో నాకు ఆనందం ఉండదు. ఎప్పటి వరకు అంటే మన హృదయము దేవుడి హృదయములో రెస్ట్ తీసుకునేంత వరకు. దేవుడి హృదయానికి మాత్రమే నిన్ను నన్ను అనంతమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడానికి శక్తి ఉంది. పిల్లల్ని కంటాము, పిల్లలు కావాలి పిల్లలు కావాలి పిల్లలు కావాలన్నప్పుడు పిల్లల్ని కంటాము. వాళ్ళు పెద్దగా అవుతున్న కొద్దీ ఈ లోక ప్రేమ, ఈ ప్రాపంచిక ప్రేమని పట్టుకుంటారా లేదా? వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమ కంటే ఎక్కువగా, పెంచి పోషించిన ప్రేమ కంటే ఎక్కువగా ఈ లోక ప్రేమను వాళ్ళు పట్టుకుంటున్నారు. సరే, చిన్న పిల్లలండి, వాళ్ళకి తెలియదండి తల్లిదండ్రులుగా. మరి మనం ఏం చేస్తున్నాం? యేసయ్య ప్రేమనే రుచి చూపించలేదు వాళ్ళకి. నేను రుచి చూస్తేనే కదా యేసయ్య ప్రేమ ఏంటో ఆ బిడ్డలకి చెప్పేది. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, కీర్తనకారు అంటూ ఉన్నాడు, యేసయ్య ప్రేమని, దేవుడి ప్రేమని రుచి చూచి తెలుసుకోవాలట. ఎలా తెలుసుకోవాలి? ప్రియమైన దేవుడి బిడ్డలారా, వంట వండుతాం మనం, అవునా? అందులో ఉప్పు వేస్తామా? ఉప్పు వేస్తే రుచిగా ఉంటుందా? ఉప్పు వేయకపోతే రుచిగా ఉంటుందా? అందరూ ఒకసారి చూడండి, అందరూ ఒకసారి చూడండి, చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనందరికి చేతులు ఇచ్చాడు, అవునా? కాళ్ళు ఇచ్చాడు. కుంటి వాళ్ళు నడవలేరు, చేతులు లేని వాళ్ళు చేతులు ఎత్తలేరు, పక్షవాత రోగులు నిలబడలేరు. ఇవన్నీ కూడా మనకు లేకుండా దేవుడి కాచి కాపాడినందుకు దేవుడికి థ్యాంక్ చెప్పాలా వద్దా? మరి చేతులు ఎత్తాలి కదండి. ఎందుకు బలహీనంగా ఉన్నాం అలా? దయచేసి చేతులు ఎత్తాలి. దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధి ముందు చేతులు ఎత్తుతామో, చేతులు చూపిస్తామో, ఇలా మనం అడిగినప్పుడు అనేకులకి దేవుడు ఇచ్చేవారిగా మనల్ని మారుస్తాడు. ఆమేనయ్యా. కానీ అడుక్కునే వారిగా మనల్ని మార్చరు ఎప్పటికీ కూడా, మనం ఇష్టపడితే తప్ప, పునీతుల వలె. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డరా, దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడు, మన హృదయము ఈ రోజు దేనితో నింపుకున్నాం మనము? కుటుంబ సమస్యలు, లేదంటే డబ్బు, ధనము, వ్యామోహము, జాబు, అన్ని అవసరమండి. ఈ లోకంలో అందరికీ అన్ని అవసరమనే దేవాది దేవుడు సృష్టించాడు. కానీ ఆదాముని ఏవని సృష్టించిన దేవుడా కాదా? అవునా కాదా? ఆదాము దగ్గరికి ఏవని తీసుకొచ్చింది ఎవరండి? చెప్పాలమ్మా, చెప్పాలయ్యా, పెద్దలు చెప్పాలి. దేవుడి సన్నిధిలో మాట్లాడాలి. దేవుడి సన్నిధిలో మనం ఎక్కువగా మాట్లాడితే నాలుకకి స్వస్థత వస్తుంది. ఆమేనయ్యా. నోరు అభిషేకింపబడుతుంది. ఆమేనయ్యా. హృదయంలో ఉన్న ప్రతి బాధ బయటికి, నోటి రూపంలో దేవదేవుడు బయటికి తీసుకొస్తాడు. ఆమేనయ్యా. అందుకే పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూస్తున్నాము, మూగ దయ్యం పట్టింది ఒక ఆయనకి, అవునా కాదా? మూగ దయ్యం అంటే దయ్యం పేరు మూగం కాదు. అలాంటి పట్టడం వల్ల మూగగా అయిపోయాడు. ఎందుకు? మాట్లాడద్దు, సైలెంట్ గా ఉండాలి దేవుడి చర్చిలో. అదే ఇంట్లో భార్యతో మాట్లాడేటప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండలేము. భార్య భర్తతో మాట్లాడేటప్పుడు, భర్త భార్యతో మాట్లాడేటప్పుడు, మనం చిన్నపిల్లలం పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు సైలెంట్ గా ఉండలేమండి ఇంత ఈజీగా. నీకేం తెలుసు? పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని ఆరాధించడానికి మనం వచ్చాం, అవునా? మోకరించడం అనేది దానికి అర్థం ఏంటంటే, ఈ దేహము, మన శరీరము, మనలో ఉన్న ఆత్మ, ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించినవని
మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మోకరించి తగ్గించుకొని మనకి అహంకారం ఉండొచ్చు, గర్వం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, ఎవరన్నా కూడా ఇష్టం లేకుండా మనం ఉండొచ్చు. కానీ నన్ను సృష్టించింది నీవే ప్రభువా అని మనము క్రియారూపకంలో దేవుని ప్రకటిస్తున్నాం. ఒక అన్యుడు చర్చకు వచ్చాడనుకోండి, ఆ అన్యుడు కూర్చున్నాడు నేల మీద, నువ్వు నేను అలా కూర్చొనే ఉన్నామనుకోండి, దివ్యసప్రసాద నాదుని పెట్టిన తర్వాత కూడా కాళ్ళు కరెక్ట్ గా ఉన్నాయి, మోకాలు కరెక్ట్ గా ఉన్నాయి, చేతులు కరెక్ట్ గా ఉన్నాయి, స్తుతించట్లేము, ఆరాధించట్లేము, ఏ యొక్క యాక్షన్స్ కూడా మనం చేయట్లేము మన చేతులతో. ఆ అన్యుడు ఏమనుకుంటాడంటే దేవుడు 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 అని చెప్తున్నాడు, నా పక్కన ఈ క్రైస్తవుడు నేను వచ్చి చూస్తే దేవుణ్ణి ఆరాధించట్లేడు. అయ్యో, మేము అన్యుల యొక్క ఆ యొక్క టెంపుల్స్ లోకి వెళ్తే పొరుగుదండాలు వెళ్తారు తెలుసా అండి, తిరుగుతారు మొత్తం, కొట్టని తప్పట్లు వాళ్ళకి అర్థమవుతుందండి మనకి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో. ప్రేమ దేవుడు బిడ్డలారా, ప్రైజ్ లార్డ్. దేవుడి యొక్క ఆలయము మనందరికీ ఆలయం, అవునా? మనం ఇక్కడికి వచ్చింది మాట్లాడుకోవడానికి కాదు, దేవుడి యొక్క వాక్యాన్ని సావధానంగా వినడం ద్వారా మన విశ్వాసం పెరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారం వినుట వలన విశ్వాసము కలుగును, అది యేసుక్రీస్తు వాక్కు వలన కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం అందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకున్నాం ఈ సమయంలో. ఇక్కడ ఉన్న నన్ను చూడొద్దండి, ఎవరిమైనా నన్ను చూడొద్దు, దేవుని చూస్తూ ఒకటి చెప్దాం దేవుడికి, ప్రభువా ఇన్ని రోజుల నుంచి ప్రతిరోజు నువ్వు నా దేవుడవని నేను నిన్ను అంగీకరించకపోవడమే బంధకం, నేను నిన్ను అంగీకరించకపోవడమే నా హృదయంలో ఉన్న అస్వస్థత. నీవే నా దేవుడవని, నీవే ఈ సృష్టికి సృష్టికర్తవని, భూమి ఆకాశం చేసింది నీవే అని నేను గుర్తించి ఎరిగి జీవించకపోవడమే నా తండ్రి నా బ్రతుకు ఇలా ఉంది అని దేవాదేవుడు మొదలుపెట్టమని మనందరికీ చెప్తూ ఉన్నాడండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన గుండెలు రాతిగా ఉన్నాయి, స్పందించట్లేవు. మాణిక్రొమ్మల ఆదివారం రోజున అందరూ ఏమని పిలిచారు యేసయ్యని, ఎలా స్తుతించారు యేసయ్యని? అమ్మా హోసాన్న గీతాలు పాడారు. ఒకసారి మనం అందరం లేద్దాం, హోసాన్న గీతం పాడదాం దేవుడికి. ఎందుకు అనంటే దేవుడండి, దేవుడు నీకు నాకు సృష్టి లేదు, తల్లి గర్భంలో మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు, మన తల్లిని కూడా పుట్టించింది దేవుడే. దయచేసి ప్రతి ఒక్కరు చేతులెత్తారు, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో నా తండ్రి మా కాళ్ళను, మా చేతులను, మా హృదయాన్ని, మా సమస్తాన్ని, నువ్వు ఇచ్చిన కండ్లని, నువ్వు ఇచ్చిన చెవులను, సమస్తాన్ని ప్రభు, ఈ దేహాన్ని యేసు రక్తంలో ముద్రిస్తున్నాను నా తండ్రి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం ప్రకారం నేను మీకు తేలను పాములను నలగద్రొక్కుటకును, శత్రువు బలమును అనగద్రొక్కుటకును అధికారమును ఇచ్చితిని అని పలికిన దేవా, యేసు నామములో ప్రతి అవిధేయపు ఆత్మ, I am commanding in the right name of Jesus, go away from this place right now. Let open every heart in the right name of Jesus. యేసు రక్తమున తండ్రి మా చెవులు తెరవబడునుగా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. యేసు రక్తములో మా హృదయం తెరవబడునుగా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. యేసు రక్తములో మా ఆత్మ తెరవబడునుగా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. యేసు రక్తములో మా దేహం అంతా కూడా కడగబడునుగా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. మొదటి ప్రియమైన దేవుని బిడ్డలు అందరి చేతులెత్తి ఒకసారి నాతో పాటు చెప్పండి, కళ్ళు మూసుకోండి. మొదటి యోహాను 1వ అధ్యాయము 7వ వచనము. యేసుక్రీస్తు రక్తము వలన యేసుక్రీస్తు రక్తము వలన మన ప్రతి పాపము శుద్ధీకరింపబడింది. ఆమేన్. శుద్ధీకరింపబడునుగాక. ఆమేన్. మన ప్రతి పాపము, మన ప్రతి కుటుంబంలో ఉన్న పాపము, మన పారిష్ లో ఉన్న పాపము, మన హృదయంలో ఉన్న పాపము, ఈ చేతుల ద్వారా చేసిన పాపము, నోటి మాటల ద్వారా చేసిన పాపము, ఈ కాళ్ళ ద్వారా చేసిన పాపము,
ఈ దేహము ద్వారా చేసిన పాపము యేసు రక్తములో కడగబడునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ రెండు చేతులు ఎత్తి కళ్ళు మూసుకోండి, స్తుతించుదాం దేవదేవుని. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించాలి, స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Halle, 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 glory, 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 Lord, Lord, Lord. I thank you, I praise you, I adore you, my Lord Jesus. Hallelujah, 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 halle, 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 hallelujah, halle, 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 hallelujah, 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 hallelujah. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, అపవాదికి నాశనము. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మనం అందరం లేచి నిలబడి ఉన్నాం కాబట్టి ఒక మంచి పాట పాడుకుందాం.